హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర జాబ్స్ జోన్. అసిస్టెంట్ వార్డెన్స్, జూనియర్ అసిస్టెంట్స్, నర్స్, ల్యాబ్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, మెషిన్ మెకానిక్ అసిస్టెంట్ ఇలా పలు రకాల పోస్టుల భర్తీకై ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగిందండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న పురుష మరియు మహిళా అభ్యర్థులు ఇరువురు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకునేవారు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ జాబ్స్కి సంబంధించి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఏ అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు, ముఖ్య తేదీలు, శాలరీ, ఖాళీల సంఖ్య, వయోపరిమితి తదితర పూర్తి సమాచారం అంతా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్ మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుంచి రావడం జరిగిందండి. రాయ్బరీలో ఉన్న నిఫ్ట్ నుంచి రావడం జరిగింది. నిరుద్యోగుల కోసం ఇది చాలా మంచి నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ జౌళి మంత్రిత్వ శాఖలో ఉద్యోగం పొందాలనుకునే నిరుద్యోగులకు ఇది చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. నిఫ్ట్ రిక్రూట్మెంట్ 2024 పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను అయితే కోరడం జరుగుతుందండి. 10th ఇంటర్, ఐటీఐ, డిప్లొమా అర్హతతో మెషిన్ మెకానిక్ అసిస్టెంట్, అసిస్టెంట్ వార్డెన్స్, నర్స్, జూనియర్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇక ముందుగా విడివిడిగా వివరాలు కానీ చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడాను లెవెల్ 4 పే బ్యాండ్ కింద మనకి చూపిస్తున్నారండి. మెషిన్ మెకానిక్, అసిస్టెంట్ అడ్మిన్, అసిస్టెంట్ వార్డెన్ ఇన్ గర్ల్స్, నర్స్ ఈ 4 కేటగిరీ కూడా లెవెల్ 4 పే బ్యాండ్ స్కేల్ అయితే అందజేయబడుతుందండి. ఈ 4 కేటగిరీ కూడా నిఫ్ట్ వారణాసి క్యాంపస్లో రిక్రూట్ ప్లేస్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్ మరియు ల్యాబ్ అసిస్టెంట్ వరకు అయితే లెవెల్ 2 పే బ్యాండ్ కింద నిఫ్ట్ వారణాసి క్యాంపస్లో ప్లేస్మెంట్ ఉంటుందండి. తర్వాత నిఫ్ట్ రాయ్బరేలీ క్యాంపస్ కానీ చూసుకున్నట్లయితే మెషిన్ మెకానిక్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, అసిస్టెంట్ వార్డెన్ గర్ల్స్, నర్స్, జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ మరియు అసిస్టెంట్ పోస్టులు రాయ్బరేలీ క్యాంపస్ నుండి ప్లేస్మెంట్ అయితే ఉండడం జరుగుతుందండి. ఇక ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులు నిఫ్ట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయిన www.nift.ac.in/రాయ్బరేలీ/ ఈ యొక్క వెబ్సైట్ యందు ఈ నోటిఫికేషన్ దీంతో పాటుగా అప్లికేషన్ ఫామ్ కూడా ఉంటుందండి. మీకు ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫామ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇక దీనికి సంబంధించి లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ అనేది May 20, 2024. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏదైతే అంటే nift.ac.in/రాయ్బరేలీ/ ఈ యొక్క వెబ్సైట్ యందు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసి ఫిల్ చేయాల్సి ఉంటుందండి. మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ని మళ్ళీ మీరు ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి సెండ్ చేయవలసి ఉంటుందండి. ఆ అడ్రస్ ఏంటి అంటే టు ద డైరెక్టర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, నిఫ్ట్ క్యాంపస్, దూర్భాష్ నగర్, రాయ్బరేలీ 229010 ఈ అడ్రస్కి మీరు పంపించవలసి ఉంటుంది. అంటే ఆన్లైన్లో ఫస్ట్ అప్లై చేసిన అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకొని దాంతోపాటుగా ఇక్కడ ఉన్న అడ్రస్కి మీరు ఆఫ్లైన్లో May 20, 2024 లోపలగా సెండ్ అయ్యేటట్టుగా మీరు పంపవలసి ఉంటుందండి. ఇక దీనికి సంబంధించి అర్హత, ఇతర వివరాలన్నీ కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా ఇక్కడ ఇచ్చిన nift.ac.in ఈ యొక్క వెబ్సైట్ని ఓపెన్ చేయడం జరుగుతుందండి. సో ఫ్రెండ్స్, మీకు ఏదైతే వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ అని చెప్పానో అది ఓపెన్ చేసినట్లయితే ఇట్లా ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఏ విధంగా అయితే కనిపిస్తుందో ఈ విధంగా కెరీర్ పేజ్కి అయితే మీకు మూవ్ అవుతుందండి. కెరీర్ పేజ్కి మూవ్ అయిన తర్వాత ఫస్ట్ ఇక్కడ మీకు రిక్రూట్మెంట్ నోటీస్ ఇవన్నీ కూడా కనిపిస్తాయండి. ఇప్పుడు మనం ఏదైతే మీకు స్క్రీన్ మీద చూపించానో ఈ తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే అప్లికేషన్ ఫామ్ D అని కనిపిస్తుంది కదండి. ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఫిల్ చేసి దీంతో పాటుగా మీ యొక్క కాపీస్ అంటే ఏవైతే ఇతర అటెస్టేషన్ కాపీస్ అడిగారో అవన్నీ కూడా అటాచ్ చేసి ఇక్కడ నేను చెప్పిన అడ్రస్కి మీరు ఆఫ్లైన్లో పంపవలసి ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ అప్లికేషన్ ఓపెన్ అయింది కదండి. ఈ విధంగా అప్లికేషన్ కనిపిస్తుంది. ఈ అప్లికేషన్ ఫామ్ని మీ యొక్క పూర్తి పేరు, ఫాదర్ పేరు, క్యాస్ట్, కమ్యూనిటీ కేటగిరీ, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడాను ఫిల్ చేసి పంపవలసి ఉంటుంది. ఏజ్ యాజ్ ఆన్ May 20, 2004 అంటే May 20, 2024కి మీ వయసు ఎంత అంటే ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని రోజులు ఇది కూడా ఫిల్ చేసి ఈ అప్లికేషన్ ఫామ్తో రాయవలసి ఉంటుందండి. తర్వాత మీ కరెస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్, ప్రజెంట్ మీరు ఎక్కడైనా వర్క్ చేస్తున్నట్లయితే ఆ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే దానికి సంబంధించిన డీటెయిల్స్, మీ అకాడమిక్ రికార్డుకి సంబంధించి మీరు ఏం చదువుకున్నారు, ఏ కాలేజ్లో ఎంత పర్సెంటేజ్ ఇవన్నీ కూడాను ఫిల్ చేయవలసి ఉంటుందండి. ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి ఈ యొక్క అప్లికేషన్ని మీరు
మీ యొక్క ఎన్క్లజర్స్ అంటే 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్ ఏది మీద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే దానికి సంబంధించిన జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా అటాచ్ చేసి మీరు ఇక్కడ మీ లాస్ట్లో మీ సిగ్నేచర్ అడుగుతుందండి. డిక్లరేషన్ ఫామ్ మీద సిగ్నేచర్ చేసి ఈ యొక్క అప్లికేషన్ని ఫిల్ చేసి మీరు పంపవలసి ఉంటుందండి. ఇక దీనికి సంబంధించి ఇతర వివరాలు కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఫస్ట్ నోటీస్ అనేది మీకు ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలతోని తర్వాత ఈ లాస్ట్ది ఏంటి అంటే మీ యొక్క అప్లికేషన్. ఇప్పుడు ఫ్రెండ్స్ ఈ మధ్యలో ఇన్స్ట్రక్షన్స్ అని ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ ఇన్స్ట్రక్షన్స్ కానీ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మనకి ఇందులో ఏ అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు, ఫీ పూర్తి వివరాలు అనేవి మనకి ఇందులో తెలియజేయబడతాయండి. చూడండి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఓపెన్ అయ్యాయి కదండి. సో ముందుగా చూసుకున్నట్లయితే ఫీ వివరాలు అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఫీ అనేది జనరల్ మరియు ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 500 రూపాయలుగా నిర్ణయించడం జరిగిందండి. ఆల్ కేటగిరీ పోస్ట్స్ అంటే మెషిన్ మెకానిక్, గ్రేడ్ 3 స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ వార్డెన్ గర్ల్స్, అసిస్టెంట్ నర్స్, అడ్మిన్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్, ఈ అన్ని పోస్టులకి కూడాను జనరల్ మరియు ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 500 రూపాయలుగా నిర్ణయించడం జరిగిందండి. ఇక ఉమెన్ అంటే మహిళా అభ్యర్థులకు కానీ ఎస్సీ, ఎస్టీ, పీహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకి ఎటువంటి ఫీ రుసుము లేదండి. ఓన్లీ మిగతా అభ్యర్థులకు మాత్రమే 500 రూపాయలు ఉంది. ఈ 500 రూపాయలు కూడాను డిమాండ్ డ్రాఫ్ట్ తీయవలసి ఉంటుందండి. డీడీ ఇన్ ఫేవర్ ఆఫ్ నిఫ్ట్ పేయబుల్ ఎట్ రాయ్బరేలీ, ఇన్ ఫేవర్ ఆఫ్ నిఫ్ట్ పేయబుల్ ఎట్ రాయ్బరేలీ అనే పేరుతోటి డిమాండ్ డ్రాఫ్ట్ అనేది తీయవలసి ఉంటుంది. ఈ డీడీ మరియు మీ యొక్క అప్లికేషను దాంతోపాటుగా మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన ఎన్క్లోజర్స్ అన్నీ కూడాను మీరు ఆఫ్లైన్లో మళ్ళీ సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. May 20, 2024 లోపలగా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. The candidate applying for more than one post shall be required to pay applicable fee for each post additionally. ఒకవేళ అభ్యర్థులు ఎవరైనా ఒక పోస్ట్ కంటే ఎక్కువ పోస్టులకు కానీ అర్హత కలిగి ఉన్నట్లయితే వారు విడివిడిగాను వారి యొక్క దరఖాస్తుని సబ్మిట్ చేయవలసి ఉంటుందండి. అదేవిధంగా ఫీ కూడాను. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఒక రిటర్న్ టెస్ట్ ఆధారంగా నిర్వహించబడుతుందండి. హౌ టు అప్లై, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అంటే అప్లికేషన్ అనేది www.nift.ac.in/raebareli/ ఈ యొక్క వెబ్సైట్ అందు ఇప్పుడు నేను చూపించాను కదండి ఈ వీడియోలో, ఈ విధంగా డౌన్లోడ్ చేసుకుంటారు. డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్స్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మా షుడ్ బి అడ్రస్డ్ టు ద డైరెక్టర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, నిఫ్ట్ క్యాంపస్, దూర్భాష్ నగర్, రాయ్బరేలీ 229010. ఈ యొక్క అడ్రస్కి మీ యొక్క అప్లికేషన్ పంపవలసి ఉంటుందండి. మీ యొక్క అప్లికేషన్ యొక్క కవర్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ పేరు, ఎట్ నిఫ్ట్ అంటే ఇక్కడ మనకి నిఫ్ట్ అనేది ఇప్పుడు మనకి రాయ్బరేలీ మరియు వారణాసి క్యాంపస్ల్లో రిక్రూట్మెంట్ కోసం ఈ నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. సో మీరు ఏ క్యాంపస్కి దరఖాస్తు చేసుకుంటున్నారో ఆ క్యాంపస్ పేరు కూడాను మీ యొక్క ఎన్వలప్ మీద రాయవలసి ఉంటుందండి. రాసి మీరు సెండ్ చేయవలసిందిగా ఇక్కడ చెప్పడం జరిగింది క్లియర్గా. ఇక దీనికి సంబంధించి ఇతర వివరాలు కానీ చూసుకున్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాలుగాను, ఓబీసీ వారికి 3 సంవత్సరాలుగాను, ఎక్స్ సర్వీస్ మెన్ వారికి 3 సంవత్సరాలుగాను ఇవ్వడం జరిగిందండి. దీనికి సంబంధించి ఇతర వివరాలు కానీ చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ అనేది May 20, 2024కి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుందని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ కానీ చూసుకున్నట్లయితే ముందుగా అసిస్టెంట్ వార్డెన్ ఫీమేల్ పోస్టులకు సంబంధించి గ్రూప్ సి కేటగిరీ పోస్ట్ అండి. Level 4 పే స్కేల్ అయితే అందజేయబడుతుంది. ఏజ్ లిమిట్ అనేది అంటే అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 27 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ కూడా కొన్ని వర్గాల వారికి ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ అయితే ఈ పోస్ట్కి సంబంధించి 27 సంవత్సరాలు అప్పర్ ఏజ్ లిమిట్గా ఇవ్వడం జరిగిందండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ ద్వారా గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ చదివిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 పోస్టుకు సంబంధించి గ్రూప్ సి కేటగిరీ అండి. ఇది కూడా Level 4 పే స్కేల్, అప్పర్ ఏజ్ లిమిట్ 27 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ ద్వారా డిగ్రీ చదివిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నెక్స్ట్ అసిస్టెంట్ పోస్టులు, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి ఇది కూడా గ్రూప్ సి కేటగిరీ పోస్ట్ అండి. Level 4 పే మ్యాట్రిక్స్, అప్పర్ ఏజ్ లిమిట్ 27 సంవత్సరాలు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కామర్స్, ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ ద్వారా కామర్స్లో డిగ్రీ చేసిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చండి. లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ కామర్స్ చేసిన అభ్యర్థులైనా దరఖాస్తు చేసుకోవచ్చు. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ పోస్టుకు సంబంధించి ఇది కూడా గ్రూప్ సి కేటగిరీ పోస్ట్ అండి. Level 4 పే స్కేలు, 27 సంవత్సరాల అప్పర్ ఏజ్ లిమిట్. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ ద్వారా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇక నెక్స్ట్ లైబ్రరీ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించి గ్రూప్ సి కేటగిరీ పోస్ట్ అండి. లెవెల్ 2 పే మ్యాట్రిక్స్ 27 సంవత్సరాల అప్పర్ ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ ద్వారా డిగ్రీ పూర్తి చేస్తూ ఏదైనా ఇన్స్టిట్యూట్ అంటే గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ ద్వారా లైబ్రరీ సైన్స్లో డిప్లొమా చదివిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చండి. నెక్స్ట్ నర్సు పోస్టుకు సంబంధించి ఫీమేల్ కేటగిరీలో భర్తీ చేస్తున్నారు. గ్రూప్ సి కేటగిరీ పోస్ట్ అండి. లెవెల్ 4 పే స్కేలు, అప్పర్ ఏజ్ లిమిట్ 27 సంవత్సరాలు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉంది. బీఎస్సీ ఆనర్స్ ఇన్ నర్సింగ్ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చండి. నెక్స్ట్ మెషిన్ మెకానిక్ పోస్టుకు సంబంధించి గ్రూప్ సి కేటగిరీ పోస్ట్ అండి. లెవెల్ 4 పే మ్యాట్రిక్స్, ఏజ్ లిమిట్ అనేది 27 సంవత్సరాలు. ఇక నెక్స్ట్ అసిస్టెంట్ పోస్టుకు సంబంధించి కానీ చూసుకున్నట్లయితే 10వ తరగతి ఉత్తీర్ణతతో ఈ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారండి. దీనికి సంబంధించి ఫ్యాషన్ టెక్నాలజీ లేదా ఫ్యాషన్ డిజైన్ లేదా నిట్వేర్ డిజైనర్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకై 10th క్లాస్ ఉత్తీర్ణత అయితే కోరడం జరిగిందండి. ఇక ఈ కాంపిటెన్సీ ఏ, కాంపిటెన్సీ ఇవన్నీ కూడా 10th క్లాస్ కాంపిటెన్సీ డి కూడా 10th క్లాస్ ఉత్తీర్ణత మీద అడగడం జరిగింది. లెదర్ డిజైన్ అండి. లెదర్ డిజైన్లో అసిస్టెంట్ పోస్టుకు సంబంధించి కూడా 10th క్లాస్ ఉత్తీర్ణత కోరడం జరిగింది. ఇక ఫైనల్గా జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు సంబంధించి గ్రూప్ సి కేటగిరీ పోస్ట్ అండి. లెవెల్ 2 పే మ్యాట్రిక్స్, ఇది కూడా అప్పర్ ఏజ్ లిమిట్ 27 ఇయర్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ చూసుకున్నట్లయితే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ ద్వారా 10+2 అంటే ఇంటర్మీడియట్ విద్యార్హత కోరడం జరిగిందండి. ల్యాబ్ అసిస్టెంట్ పోస్టుకు సంబంధించి గ్రూప్ సి కేటగిరీ లెవెల్ 2 పే మ్యాట్రిక్స్, ఇది కూడా 27 సంవత్సరాలు. దీనికి సంబంధించి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాలు కానీ ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక ఈ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి కాంపిటెన్సీ ఏ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, ఫ్యాషన్ డిజైన్, నిట్వేర్ డిజైన్లో 10వ తరగతి ఉత్తీర్ణత ఉంటే సరిపోతుందండి. అదేవిధంగా ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ యాక్సెసరీస్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ పోస్టుకు సంబంధించి కూడా 10వ తరగతి ఉత్తీర్ణత కోరడం జరిగింది. కాంపిటెన్సీ 2, కాంపిటెన్సీ F ఇవన్నీ కూడా 10th క్లాస్ ఉత్తీర్ణత మీద భర్తీ చేస్తున్నారండి. సో ఫ్రెండ్స్, ఇదండి మనకి గ్రూప్ సి కేటగిరీ పోస్టులకు భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయితే మీకు తెలియజేయడం జరిగిందండి. మీరు ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలి అనుకుంటే ఇక్కడ మీకు ఏదైతే లింక్ ప్రొవైడ్ చేస్తారో www.nifty.ac.in/raebareli/careers వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీ వివరాలన్నీ కూడాను ఫిల్ చేసి అప్లికేషన్ మళ్ళీ ఆఫ్లైన్లో సెండ్ చేయవలసి ఉంటుందండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తులు సబ్మిట్ చేయడానికి గాను చివరి తేదీ అయితే May 20, 2024. టైం లేదు కాబట్టి ఫ్రెండ్స్ మీరందరూ కూడాను త్వరగా అప్లై చేసుకోవాలండి. సో ఫ్రెండ్స్, ఇదండి మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ జౌలి మంత్రిత్వ శాఖ నుంచి గ్రూప్ సి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. సో ఈ శాఖలో ఎవరైతే ఉద్యోగం పొందాలనుకుంటున్నారో ఈ నిరుద్యోగులందరికీ కూడా చాలా మంచి అప్డేట్ అయితే అనుకుంటున్నాం ఫ్రెండ్స్. సో నిఫ్టీ రిక్రూట్మెంట్ 2024 పోస్టుల కోసం అయితే ఈ యొక్క నోటిఫికేషన్లో అంటే ఈ యొక్క వీడియోలో ఏవైతే విధంగా చెప్పానో ఆ విధంగా దరఖాస్తు చేసుకోవచ్చండి. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించి ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడతారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you friends.